హైడ్రా చర్యలకు తప్పుపట్టే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా కాంగ్రెస్ నేతలు. ఒకవేళ హైడ్రాను ఆపితే సిటీ మరో వయనాడు కావడం ఖాయమన్నారు. ఇక రైతు సమస్యలపై బీఆర్ఎస్ బీజేపీలు నిరసనలు చేయడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. రైతులకు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. అప్పటి కార్యక్రమాలపై బీఆర్ఎస్ వైట్ పేపర్ రిలీజ్ చేస్తుందా అని ప్రశ్నించారు నేతలు. హైడ్రా మూసీ ప్రక్షాళన అనేది ఓ మహాయజ్ఞమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ మహాయజ్ఞం ఎప్పటికీ ఆగదన్నారు. హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడు అవుతుందన్నారు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. మూసీ సుందరీకరణపై డీపీఆర్ సిద్ధం కానిది నిధులు ఎలా మళ్లిస్తారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు మహేష్ కుమార్. త్వరలో నామినేటెడ్ పార్టీ పదవులు భర్తీ చేస్తామన్నారు. మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు త్వరలో చోటు దక్కుతుందన్నారు పీసీసీ చీఫ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాజాప్తగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, వాళ్ళ అనుయులు దాదాపు 1500 చెరువుల మీద కన్నేసి కబలిచ్చేశారు. సో ఇవాళ హైడ్రా ప్లస్ మూసీ నది ప్రక్షాళన రెండు కూడా సహజంగా కొంచెం పద్ధతి ప్రకారం జరగకుంటే, సో ఇవాళ మూసీ నదిలో మధ్యనెల్లి కట్టడాలు కట్టుకున్నారు, నీళ్లు ప్రవహించే ప్రదేశంలో కట్టడాలు కట్టుకున్నారు. హైడ్రా చెరువులను కబలింగ్ చేసింది. అంతకుముందు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్చిపల్లిలో సీఎంసీలో నూతనంగా నిర్మించిన డాక్టర్స్ క్వార్టర్స్ ను ప్రారంభించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. డిచ్చిపల్లితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. క్రిస్టియన్ మెడికల్ కళాశాల హాస్పిటల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. సీఎంసీ హాస్పిటల్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్రస్ట్ సభ్యులకు హామీ ఇచ్చారు. డిచ్చిపల్లి నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది. బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకొచ్చి ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉరికే పరిస్థితి. లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే దాని విక్టోరియా ఈ గొప్ప హాస్పిటల్ కి అంకురార్పణ ఆ రోజులో జరిగింది బ్రిటిష్ కాలంలో. తర్వాత వేల లక్షల పేషెంట్స్ కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, అదృష్టవశాత్తు లెప్రసీ ఎరాడికేట్ అయింది కాబట్టి ఈ సంస్థ ఇదే విధంగా ఉండిపోయింది. హరీష్ రావు రైతు దీక్ష డ్రామా కోసం ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు ధర్నా చేస్తే తాను కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు దీక్ష చేస్తానన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రైతులను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సాంకేతిక లోపాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు జగ్గారెడ్డి. తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ దాదాపు 18,000 కోట్లు మాఫీ చేసి 12,000 కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. మీ తప్పిదాలు, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వ తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ఫ్యూజ్ అయ్యి కొంత బ్యాంకుల ద్వారా ఇబ్బంది కలుగుతున్నది. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల రైతు సమస్యలపై నిరసన చేపట్టడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట రైతు ఐక్య వేదిక పేరుతో ఆందోళన చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికార కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు అడ్లూరి. అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి కానీ, అప్పుడు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ, ఈ జిల్లాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు చెప్తారా అని చెప్పి అంటున్నా. రైతుల పక్షాన మేము ఏదైతే రైతులకున్న ఇబ్బందుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నామో, రాని రైతుల విషయంలో కూడా నా నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి, ధర్మపురిలో 140 గ్రామాలున్నాయి. ఈ జిల్లాకు సంబంధించిన విప్పుగా, ప్రభుత్వ విప్పుగా జగిత్యాల జిల్లా సంబంధించిన రైతాంగాల పక్షాన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామన్నారు. కొండగట్టులో త్వరలోనే 100 గదుల నిర్మాణం చేపడతామన్నారు. 100 గదుల భవనం నిర్మించేందుకు స్థల పరిశీలన కోసం టీటీడీ నుంచి అధికారులను పంపించారు పవన్ కళ్యాణ్. వారితో కలిసి స్థల పరిశీలన చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి ఆలయ ఈవో.